హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో పాల మీద మీగడతో వెన్న ఎట్లా చేయాలో చూపిస్తాను. అందరికీ తెలిసిందే అనుకోను కానీ నా స్టైల్లో చూపిస్తాను. మిక్సీలో వేయడం, ఇది ఈ వెన్న 10 days నుంచి జమ చేస్తున్నాను నేను. ఒకటే ప్యాకెట్ తీసుకుంటాను కాబట్టి నాకు కొంచెమే అవుతుంది. అదే 2-3 తీసుకునే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ అవుతుంది. 3-4 days ఒకసారి తీసుకోవచ్చు. ఇది ఇట్లా మిక్సీ జార్ పెట్టేసి మూత గట్టిగా పెట్టాలి, లేకుంటే పైకి చిత్తుంది. స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా గట్టిగా అయిపోతుంది. ఒకసారి మనము తిప్పగానే ఒక 2 seconds అట్లా తిప్పగానే ఇట్లా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అవగానే అప్పుడు వాటర్ పోయాలి, లేకుంటే పడదు. కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి తిప్పితే ఇంకొచ్చేస్తుంది. గట్టిగా వాటర్ పోయాలి, ఇంకా కొంచెం వాటర్ పోయాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ వేసాను నేను, అందుకోసం కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది వాటర్. మెషిన్ ఎక్కువ అయిపోయింది. గట్టిగా పట్టుకొని మూత చూడండి ఎంత బాగా పడిందో. చూపిస్తాను, మొత్తం గిన్నెలు వేసి చూపిస్తాను. దగ్గర చూడండి ఎంత బాగా కనిపిస్తుందా? ఇదిగో చూడండి, ఇట్లా దీన్ని తీసేసుకొని వేసుకోవాలి. మొత్తం వేసేస్తాను ఇందులో, తర్వాత తీసేయచ్చు మనం. మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది కదా. ఇదిగో ఇంత పడింది. ఇది నాది ప్రీవియస్ది. ఇది అది కలిపి నేను నెయ్యి కాస్తాను. నెయ్యి కాసి మీకు చూపిస్తాను. ఎంత వెళ్ళింది చూడండి, చాలా వస్తుంది. ఇట్లా మిక్సీలో వేస్తే చాలా వస్తుంది. ఆ కొంచెంకే ఎంత వచ్చింది చూడండి. ఇంకా రిమైనింగ్ అట్లనే ఉంది. ఈ హాఫ్ వేస్తే ఇంకా మళ్ళీ ఇంత వస్తుంది. నాకైతే విపరీతంగా వస్తుంది నెయ్యి. నేను కూరలు కూడా చేస్తాను నెయ్యితో. ఎక్కువ కూరలు నెయ్యితోనే వండుతాను. చూడండి ఎంత వచ్చింది, ఇంకా మళ్ళీ ఇంత వస్తుంది. ఇప్పుడు ఇది పాతది, ఇది అదంతా కలిపి నేను రేపు మీకు నెయ్యి కాసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.